నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కిషాడి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. మరి రైతు భూమి యొక్క లోపాలు తెలియకుండా ఎరువులు వాడడం వలన ఖర్చు ఎక్కువ వచ్చి సరైన లోపాలను సక్రమంగా సరిచేసుకోలేక అదనపు ఖర్చులు ఎక్కువ వచ్చి రైతు ఆర్థికంగా కూడా నష్టపోవడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితులలో భూసారాన్ని పెంచుకోవడం కోసం ఏ విధమైన మెలకువలు పాటించాలి రైతు అనేటువంటి దానిపైన మన వ్యవసాయ పరిశోధనా కేంద్రం నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తతో ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే మేడం. ముఖ్యంగా భూసారాన్ని కాపాడుకోవడం రైతు యొక్క బాధ్యత. భూసారాన్ని కాపాడుకుంటే సక్రమమైన దిగుబడులు వస్తాయి, సక్రమమైన ఆదాయాలు కూడా ఉంటాయి. మరి ఇలాంటివి తెలియకుండా భూమి యొక్క లోపాలు తెలియకుండా ఎరువులు వాటి అదనంగా ఖర్చులు వచ్చి రైతులు అప్పుల పాలు కావడం కూడా జరుగుతూ ఉంది మేడం. ఇలాంటి పరిస్థితులలో వారికి అవగాహనగా మీరు ఇచ్చేటువంటి ఒక సందేశం మేడం మీరే వస్తుందా చెప్పేసి కొంచెం దగ్గర. ఓకే మేడం. నా పేరు డాక్టర్ యాస్మి. నేను మృతిక శాస్త్ర విభాగం గురించి చెప్తాను. అంటే నేను సాయిల్ సైంటిస్ట్. ఇక్కడ ముఖ్యంగా రైతులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనము నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వగలిగినది నేలను మాత్రమే. ఆ నేలను సారవంతమైన నేలను అందిస్తే మన తరతరాల వాళ్ళు కూడా దాన్ని పెంపొందించుకొని దాంట్లో సంతోషంగా ఉండగలుగుతారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనకు యూరియా లభ్యంలో ఉంది, SSP సూపర్ నెక్స్ట్ DAP అన్ని లభ్యంలో ఉన్నాయి అనేసి మనకు ఒకసారిగా దిగుబడి ఎక్కువ పెంచుకోవాలి అని అవన్నీ తెచ్చి మనం నేలలో వేయడం వల్ల నేల అనేది సమస్యాత్మక భూమిగా మారిపోతుంది. దీనికి ముఖ్యంగా ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, మనం ఏం పంట వేయదలుచుకున్నామో దాన్ని మన దృష్టిలో పెట్టుకొని ఆ ప్రకారంగా ఇప్పుడు సమ్మర్ వస్తుంది. ఈ టైంలో మీకు పంటలు ఏమి ఉండవు. ఈ టైంలోనే మీరు ముందుగానే నేలను తీసుకొని మట్టి పరీక్ష చేపిస్తే కనుక మీకు మీ నేలలో లభ్యమయ్యే pH, ఎలక్ట్రికల్ అదే ఉప్పు సాంద్రత, లవణాల సాంద్రత మరియు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియము ఇవన్నీ తెలుసుకొని ఆ ప్రకారంగా మనము నేలలో ఎంత వేయాలి, ఎంత వేయకూడదు అనేది మనం చూసుకొని ఇలా మనం భూసారాన్ని పరీక్షించుకోవడం వల్ల ఏంటంటే రెండు మనకు లాభాలు. ముఖ్యంగా ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు, తర్వాత నేల సారాన్ని కూడా మనం కాపాడచ్చు. వాటితో పాటు ఇప్పుడు వరకు మనం చెప్పింది కెమికల్సే చెప్తూ వస్తాం. కెమికల్స్ కాకుండా ఇంకా జీవన ఎరువులు అని కూడా ఇక్కడ లభ్యంగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి అదిటో బ్యాక్టర్ అని, అది నైట్రోజన్ అంటే నత్రజనిని నేలలో లభ్యపరుస్తుంది. తర్వాత ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటే ఫాస్ఫరస్ దేని ఉపయోగం అంటే నేలలో మన మొక్కలు నిలబడడానికి యాంకర్ లాగా రూట్లు అదేమంటారు వేరు వ్యవస్థనంతా కూడా అది గట్టిపరుస్తుంది. ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అనే కెమికల్ అదే అంటే జీవన ఎరువుని కూడా మనం వాడచ్చు. అలాగే పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం అనేది కూడా నేలలో ఉంటుంది. ఆ నేలలో ఉన్న పొటాషియం వల్ల మొక్కకి డిసీజ్ రెసిస్టెన్స్ అంటే రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అందుకోసం మనం ఈ KMBని వాడుకొని నేలలో ఉన్న పొటాషియంని లభ్యమయ్యేటట్టు చేస్తుంది. సో ఇవన్నీ ఇంకా ఇది ఒకటి అన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ మనము నేలని పరీక్షించుకొని ఆ ప్రకారంగా ఆ రిపోర్ట్ ప్రకారంగా మనం ఎరువుని వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జీవన ఎరువులు అనేటువంటివి మాత్రం మీరు రికమెండ్ చేస్తున్నారు. మామూలుగా మనకు గ్రామాలలో ఎక్కువగా సేంద్రియ ఎరువులు లభ్యం అవుతుంటాయి, అవి వాడుకోవచ్చు మేడం. సేంద్రియ ఎరువు అంటే అది పూర్తిగా మీ దగ్గర పశువులు ఎన్ని ఉంటే వాడుకోవచ్చు. కానీ ఇప్పుడున్న జనాభా మీరు పల్లెటూర్లలో కూడా చూసే ఉంటారు. ఇంతకుముందు ప్రతి ఇంట్లో ఒక పాడి ఒక పశువులు ఉండేవి, కానీ ఇప్పుడు అలా ఉంటున్నాయా? ఉండట్లేదు. అందుకోసము మనకు అది దొరకట్లేదు కాబట్టి మనం జీవన ఎరువులకు వెళ్తున్నాము. ఇక్కడ కూడా జీవన ఎరువులు మనకి పౌడర్ రూపంలో దొరుకుతుంది, లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది, అంటే నీటిలా కూడా ఉంటుంది. సో మేడం ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్కు జీవన ఎరువులకు ఎలాంటి తేడా ఉంటుందండి? కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే మీకు ఎలా ఉంటుందంటే, మీకు ఒక్కసారిగా ఇప్పుడు మీకు తలనొప్పి వస్తుంది వెంటనే, లేదా జ్వరం వస్తుంది, పారాసిటమాల్ వేసుకుంటే మీకు వెంటనే తగ్గిపోతుంది. అలాగే కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది మీరు ఇప్పుడు వేసేస్తారు, ఇప్పుడే రిజల్ట్ వచ్చేస్తుంది. జీవన ఎరువులు ఎలా అంటే అందులో
సో అది బట్ ఏంటంటే ఈ జీవన ఎరువులు ఉండడం వల్ల నేల యొక్క సారాన్ని కూడా మనం కాపాడతాం. ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ వేసామనుకోండి, ఇప్పుడు ఎక్కువగా మనకు దొరుకుతుంది కదా అని అమోనియం సల్ఫేట్ వేసేస్తాం. అందులో ఏమవుతుంది, ఆమ్ల శాతం పెరిగిపోతూ వస్తుంది. మళ్ళీ మన నేల ప్రాబ్లమాటిక్ సమస్యాత్మకంగానే ఉంటుంది. అందుకోసము రెండింటిని అట్లని చెప్పి పూర్తిగా కెమికల్స్ తీసేసి ఉత్త జీవన ఎరువులు వేస్తే వస్తుంది అంటారు. రెండింటిని సమగ్రంగా బ్యాలెన్స్డ్ కండిషన్లో చూసి వాడుకొని మన నేలను సంరక్షించుకొని తరతరాలకు మంచి భూమిని మనం అందించాలి. మేడం, ఇప్పుడు ఈ భూసార పరీక్షలో రైతు ఎన్ని సంవత్సరానికి ఒకసారి